భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 4వ సంపుటి అలర్క చరిత్ర నుండి 5వ అధ్యాయం విజయం. వీరక్కడ అనురాగాల సందడిలో ఉండగా అక్కడ పాతాళకేతువు తన ప్రాణాల సంగతి ఆలోచించుకునే సందడిలో ఉన్నాడు. ఎలాగూ అంత దూరం తన్ను తరుముకొచ్చాడు గనుక ఆ ఋతుధ్వజుడు తన్ను ఇవాళ కాకపోతే రేపైనా వెతికి చంపుతాడు. అలాంటప్పుడు వీడు ఒంటరివాడుగా ఉన్నప్పుడే సైన్య సమేతంగా తాను పోయి చుట్టేస్తే వాడి పీడ శాశ్వతంగా విరగడైపోతుంది కదా అని ఆ రాక్షసుడు ఆలోచించాడు. రాక్షసులు ఇలా కాకపోతే మరోలా ఎలా ఆలోచిస్తారు? అయితే తను చావు దెబ్బ తిని ఉన్నాడు కనుక ఈ దశలో తను యుద్ధానికి అంతగా పనికిరాడు. అందుచేత వాడు తన తమ్ముడైన తాళకేతువు దగ్గరికి వెళ్ళి వాడిని సహాయానికి రమ్మన్నాడు. వాడు వాడి సైన్యంతో సహా వచ్చాడు. వాడి సైన్యం వీడి సైన్యం కలిసి రెట్టింపైనాయి. మహా సౌరంభంగా ఋతుధ్వజుణ్ణి పట్టాలని వచ్చారు అన్నదమ్ములిద్దరు. కొత్త పెళ్లి కొడుకు గుర్రం ఎక్కుతుండగా వినిపించిన కోలాహలం అదే. ఆ సేనావారాన్ని చూచి ఆ మహావీరుడు ఉత్సాహంతో పొంగిపోయాడు. జాగ్రత్తగా గుర్రం మీద కూర్చో, భయం లేదు అని భార్యకి ధైర్యం చెప్పి తన ధనస్సును తీసుకుని నిర్భయంగా సేనకెదురు నడిచి తన బాణవర్షంతో సేనంతటిని క్షణాలలో భస్మీపట్లం చేసేశాడు. అతని లాఘవాన్ని, పరాక్రమటోపాన్ని, అస్త్ర విద్యా పాఠవాన్ని చూచి కుసుమకోమలంగా కనిపించే తన భర్తలో ఇంత పరాక్రమం ఎలా దాగి ఉన్నదా అని ఆశ్చర్యపడ్డది మదాలస. యముడికి సుందర రూపం ఎప్పుడొచ్చిందా అని వాపోయారు రాక్షస వీరులు. ఋతుధ్వజుడు సేనావారాన్ని చికాకు చేసి తన దృష్టిని పాతాళకేతువు మీద కేంద్రీకరించాడు. పాపాత్ముడైన ఆ రాక్షసుణ్ణి అవలీలగా చంపి వాడికి సహాయం రాబోయిన వాడి తమ్ముడు తాళకేతువును చావగొట్టి వాడు మూర్ఛపోయి నేలను పడి ఉండగా నిరాయుధుణ్ణి కొట్టరాదని వదిలేశాడు. చావగా మిగిలిన సేన పలాయన మంత్రం పఠించింది. ఇక యుద్ధం చేసి ఎదిరించే వారెవరూ లేకపోవటం వల్ల ఋతుధ్వజుడు విజయదర్పంతో భార్యతో కలిసి అశ్వాధిరోహణం చేసి పాతాళ నగర వీధుల్లో ఊరేగింపుగా టీవీగా సాగి వెళ్ళిపోయాడు. అతడు సరాసరి తన తండ్రి సన్నిధికి వెళ్ళి భార్యాసహితుడై తండ్రికి నమస్కరించాడు. తుందల యోగి వల్ల కుమారుడి వివాహ వృత్తాంతాన్ని అంతకుముందే విని కొడుకు కోడళ్ళగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు విజయలక్ష్మిని, గృహలక్ష్మిని కూడా వెంటపెట్టుకుని వచ్చిన కొడుకుని అధికంగా ఆదరించారు. జగదేక సుందరి అయిన కోడల్ని చూచి వారు మురిసిపోయారు. శత్రుజిత్తు మహావైభవంగా రాజ్యమంతా మహోత్సవాలు జరిపించాడు. ఋతుధ్వజుడి కీర్తి రాజ్యంలో బాగా వ్యాపించి నిజంగా జనులంతా అతన్ని కువలయాస్వుడని పిలవసాగారు. మదాలస ఋతుధ్వజులు తమ ఇద్దరిది ఒక ప్రత్యేక లోకం అన్నట్లు చాలా కాలం ఇష్టోపభోగాల్లో క్రీడించారు. ఆ దంపతుల పరస్పర అనుకూల్యము, అనురాగము అనన్యమని అంతఃపురంలో వారంతా కీర్తిస్తూ ఉండేవారు. ఋతుధ్వజుడికి సహజంగానే తన మిత్రులతో క్రీడలు తగ్గిపోయినాయి. కానీ అతడు మిత్రుల్ని, మైత్రిని మాత్రం మర్చిపోలేదు. మర్యాద తెలిసిన వారవడం చేత, మిత్రుడి సుఖాన్ని కోరేవారవడం చేత వారే అతన్ని ఆటల్లోకి అంతగా రానీయక పరిహాసోక్తులతో అంతఃపురానికే పంపేసేవారు. అతడు తన విద్యుక్త ధర్మాలను కూడా మర్చిపోలేదు. ముని సేవనం వల్ల ఇంతటి అభ్యుదయం తన పుత్రుడికి కలిగిందన్న ప్రీతితో ఋష్యాశ్రమాల సౌకర్యాలను పర్యవేక్షించే బాధ్యతను యువరాజుకే అప్పచెప్పాడు శత్రుజిత్తు. కువలయాస్వుడు కూడా మహర్షుల సందర్శన మహాభాగ్యం అప్పుతోందనే ప్రీతితో ఆ పనిని ఉత్సాహంగా నిర్వర్తించేవాడు. తరచుగా ఏదో ఒక ఋష్యాశ్రమానికి వెళ్ళి రావటం అతనికి పరిపాటి అయిపోయింది. 5వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురుపాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.